నేను ఫస్ట్ పార్కింగ్ స్పాట్ కోసం ఎతుకుతున్నాను బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో. హలో, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అబ్బా, నేను కరెక్ట్గా శుభవాను ఇలా కాల్ వీడియో స్టార్ట్ చేశాను, మా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తుంది. హలో, ఒక 30 minutesలో వస్తావు గణేష్, ఓకేనా? 35 minutes. సారీ అబౌట్ దాట్. అసలు చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని మీతో ఓపెన్గా నాకు మాట్లాడాలనిపించింది. టైటిల్ చూసారు కదా, సో చాలా థింగ్స్ షేర్ చేసుకుంటాను ఈరోజు, ఓపెన్గా మీతో మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇస్, మన ఛానల్ స్టార్ట్ చేసి 5 years అయింది. కెన్ యూ బిలీవ్ గైస్, 5 years అయింది. నాకు ఎప్పుడైతే ఆ రింగ్ బటన్ వచ్చిందో ఇట్స్ యువర్ ఛానల్ యానివర్సరీ అని నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, నేను యూట్యూబ్ ఓన్లీ 5 years చేస్తాను, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ కెరియర్ వైపు వెళ్ళిపోతానని ఎన్నోసార్లు అన్నాను. అంటే నా జర్నీ ఇంతవరకే అనుకున్నాను అనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ 5 years. నాకు చాలా సైలెంట్ ఫాలోవర్స్ ఎక్కువ అని నాకు తెలుసు. మన ఛానల్కి ఒక్క ఇయర్లోనే కొంతమందికి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, కానీ నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్, ఎంతోమంది ఈరోజు నన్ను బయటకు వెళ్తే ఇండియాలో లేకపోతే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మమ్మల్ని గుర్తుపడుతున్నారు. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది, నాకంటూ ఒక కనెక్షన్ మీ అందరితోటి ఏర్పడింది. అండ్ దానికి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్. నెంబర్స్ తోటి సంబంధం లేదండి. షార్ట్స్ కనుక నేను చేసుంటే ఒక లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా వారానికి ఒక 3 shots పెట్టుంటే ఈ పాటికి మన ఛానల్ 200K క్రాస్ అయ్యేది. ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న చేసిన ఒక 1 or 2 reels పోస్ట్ చేశా యూట్యూబ్ షార్ట్స్లో. నాకు విదిన్ 1 weekలో 10K పెరిగిపోయారు అనమాట. కానీ ఆ షార్ట్స్ చూసి ఎవరైతే నాకు ఆడియన్స్ వస్తారో వాళ్ళు నా లాంగ్ వీడియోస్ చూడటానికి ఇష్టపడకపోవచ్చు. సో ఐ డోంట్ నో అండి, నాకు కొంచెం అది ఉంటుందన్నమాట, ఎందుకులే అని చెప్పేసి. సో నాకు ఎందుకో యూట్యూబ్ ఎప్పుడు లాంగ్ వీడియోస్కి యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు గుర్తుందంటే నేను ఇనీషియల్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు గణేష్ ఎక్కువ వీడియోస్లో వస్తూ ఉండేవాడు, మీకు గుర్తుందా? చాలా ఎక్కువ కనిపించేవాడు. ఈ మధ్య గణేష్ ఇస్ ఆల్సో గెటింగ్ లైక్, ఎందుకంటే బయటకు వెళ్తే చాలా ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. ఈవెన్ మై కజిన్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తుపడుతున్నారు, మా ఫ్రెండ్స్ని గుర్తుపడుతున్నారు. సో ఎవరో కొంత చిన్న కమ్యూనిటీ అనుకున్నామే కానీ ఇంతమందికి నువ్వెవరో తెలుస్తుంది అని మేము అనుకోలేదు. సో వాళ్ళకు కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి. They don't want to share it with anybody. They don't want everybody to know about their lives with such big audience. So ఆ ఫీలింగ్ అందరికీ వచ్చింది, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్లో. సో నాకు ఇంకా పెద్ద ఆడియన్స్ వద్దు, ఆల్రెడీ నాకు చాలా ఉన్నారు. అండ్ ఐమ్ లైక్ సూపర్ డూపర్ గ్రేట్ఫుల్. రియల్లీ ఐమ్ వెరీ కంటెంట్ వెన్ ఇట్ కేమ్ టు యూట్యూబ్. అటు ప్రొఫెషనల్గాను పర్సనల్గాను, ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ మనీ పరంగాను కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ మనీ యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ లాస్ట్ 5 years అండ్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ అమేజింగ్ జర్నీ అండి. సో ఆపేద్దాము అనుకున్నాను ఎప్పుడైతే ఇలా న్యూ కెరియర్ లైఫ్ కోచింగ్ వైపు వెళ్ళానో. ఐ వాంటెడ్ టు స్టాప్ ఇట్, బట్ దెన్ అగైన్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు యుఎస్లో లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ బీ సో యూస్ఫుల్. నేను మంచి కంటెంట్ చేయొచ్చు ఇప్పుడు మాకేమైతే జరిగినాయో. అండ్ ఇండియాలో మేము ఇంకా ఫుల్గా సెటిల్ అవ్వలేదు కదా. యాక్చువల్గా మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్దాం అనుకున్నాము, అవ్వలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, గణేష్ కూడా మాతోనే వస్తాడు అనుకున్నాను, అది అవ్వలేదు. సో ఇంకా మేము సెటిల్ అవ్వలేదు కదా ఇండియాలో. సో నేనేమంటున్నానంటే, నేను నా జర్నీ అంతా ఇండియాలో సెటిల్ అయిన తర్వాత చూపించి అమ్మయ్య అని ఎండ్ చేద్దాం అని అనుకున్నాను. సో అది ఇంకా అవ్వలేదు కాబట్టి మనం ఇంకొక 1 year ఛానల్ని అయితే కంటిన్యూ చేద్దాము హోప్ఫుల్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లైఫ్ కోచింగ్ నేను ఏమైతే స్టార్ట్ చేశానో ఆల్రెడీ ఎంతో మందితో మాట్లాడుతున్నాను. అండ్ ద వే యూ గైస్ ఆర్ ఓపెనింగ్ అప్, ద వే యూ గైస్ ఆర్ టాకింగ్ విత్ మీ, అంటే నన్ను నమ్మి మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతోటి చెప్పుకుని యు ఆర్ షోయింగ్ యువర్ వల్నరబుల్ సైడ్ టువర్డ్స్ మీ, అలా చూపిస్తున్నారంటే యూ హ్యావ్ దట్ కనెక్షన్ టు మీ. అండ్ ఆల్ ఆఫ్ దట్ వాస్ పాసిబుల్ ఓన్లీ వియా యూట్యూబ్. సో ఏ ప్లాట్ఫామ్ అయితే నాకు ఆ కనెక్షన్ మీ అందరితోటి ఇచ్చిందో అది అంత ఈజీగా నాకు అసలు వదులుకోవాలని లేదు. నాకు ఇప్పుడు భయం వస్తుంది దట్ టైం మేబీ నేను యూట్యూబ్ వదులుకోలేను అనుకుంటా. బికాస్ దిస్ ఇస్ ద సోర్స్, దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్, this is where my real audience are, and I don't want to let that go. Inta amazing opportunity and I don't want to let that go. So yes guys, నేను కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ని. that being said, first thing,
రీసెంట్గా నేను చేసిన వీడియోలో కానీ లాస్ట్ 1 ఇయర్గా నేను చేస్తున్న వీడియోస్లో కానీ నాన్ స్టాప్గా వచ్చే కామెంట్స్, ఇదంతా చెప్పడం ఆపండి, మీ ఆయన ఎప్పుడు వస్తారు, ఫస్ట్ మీ పిల్లల్ని మీ ఆయనతోటి సపరేట్ చేశారు, యూఆర్ నాట్ ఏ గుడ్ మామ్ అనో, లేకపోతే యూఆర్ సో సెల్ఫిష్, మీకోసం మీరు ఇండియా వెళ్ళిపోయారు అండ్ యూ డి నాట్ కేర్ అబౌట్ యువర్ కిడ్స్, నాన్ స్టాప్ క్వశ్చన్స్ అబౌట్ గణేష్. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్, ఇప్పుడు నేను చెప్తా ఉంటే కూడా నాకు కొంచెం యాంగ్జైటీ వస్తాను చూడు, ముందు వచ్చేది కాదు, బట్ ఇప్పుడు ఎందుకు యాంగ్జైటీ వస్తుందంటే లైక్ వెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ లైఫ్. నేను ఓకే, వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ అండి, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నీ మనం 10 మందితోటి చెప్పుకోలేము, అండ్ దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ జడ్జ్మెంట్ విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వెన్ వీ పుట్ అవర్ సెల్ఫ్స్ అవుట్ దేర్. ఐ టోటలీ యాక్సెప్ట్ దట్, ఐ డిడ్. ఇప్పుడు కూడా నేను లైట్గానే తీసుకుంటాను, బట్ దేనికి ఐఎమ్ ఫీలింగ్ దట్ యాంగ్షియస్నెస్ ఆర్ దట్ సాడ్నెస్ ఇస్ బికాస్ just like you, even I want to have that clarity, even I want to know when Ganesh is going to come back with us to India. So whenever you place that comment about our situation, I'm not sad, I'm not angry that you asked me that question. I'm just sad for the fact that, man, I wish I know the answer. I wish we had a solution. I wish he comes back with us. I wish we all go together to India. And నాకు ఎప్పటి నుంచి ఉందో తెలుసా, లైక్ kids are waiting for their dad to come back, and this whole reverse migration is not easy. It's like it's so difficult, guys. I'm telling you kada, it's very difficult. అండ్ ఈ సిచ్యువేషన్లో మేము ఉన్నాం కాబట్టి when I'm seeing lot of people are moving from abroad to India, either I can sit here and worry about why is this not happening to us, why is our situation so complicated. So either I can sit and worry about it, or I can use this opportunity to help others who are sailing in the same boat via our crazy experiences అని అనిపించి నేను రిటర్న్ టు ఇండియా అనే ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను. నార్మల్గా స్టార్ట్ చేశాను, సరే ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నెగిటివ్ ఆలోచనలన్నీ కొంచెం పాజిటివ్గా మనము ఇంకా కంటెంట్ చేస్తే కొంచెం దీని నుంచి బయటపడతానేమో, బికాజ్ యూట్యూబ్ ఇస్ సంథింగ్ లైక్ ఐ didn't wanted to do, but I do like making కొన్ని రీల్స్ అలా వీడియోస్ నాకు చేయటం ఇష్టం అనమాట. సో అది స్టార్ట్ చేశాను. ఇలా వేరే టీమ్ మెంబర్స్ జాయిన్ అవుతారు కానీ అని అనుకుని, కానీ ఇంతలా తొందరగా ప్లాట్ఫామ్ హిట్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. బట్ టుడే దిస్ హోల్ మంత్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీఆర్ హ్యావింగ్ కాల్స్ విత్ సో మెనీ పీపుల్, అండ్ వెన్ ఐ హెల్ప్ దెమ్, రైట్, ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్. లైక్ థ్యాంక్ గాడ్ మేము ఇంకొకరి సిచ్యువేషన్ని హెల్ప్ చేయగలుగుతున్నామే. బికాస్ ద ఐడియా బిహైండ్ రిటర్న్ టు ఇండియా ఇస్ నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా. నో, the idea is not to get influenced just because everybody is going. Do not go back to India, because there are a lot of this Instagram reels which are just like super trending these days. Like people are talking about going back India, and it should be a very smart decision. And previous video lo kuda cheppanu, it should be very మంచిగా ప్లాన్ చేయాలి, స్మార్ట్గా ప్లాన్ చేయాలి. అందరూ వెళ్తున్నారని వెళ్ళకూడదు. సో మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, లైక్ నౌ ఇన్ అవర్ టీమ్ వీఆర్ డూయింగ్ లైక్ the other people in the team, like they are also doing a lot of research. Like now I have a girl who is actually giving amazing career advice, another one who's giving the complete financial advice. So ila mem kuda ma side nunchi baga నేర్చుకుని we are trying to help you. So May month has been like super duper busy with these calls anamata, and my studies and my life coaching calls as well, along with summer holidays handling kids, along with lot of traveling, along with a big project which we undertook over here. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది సిరీస్ లాగా వీడియోస్ అయితే రాబోతున్నాయి, వెయిట్ చేయండి. దట్ ఈస్ వై వాంటెడ్ టు అగైన్ స్టార్ట్ యాక్చువల్లీ యూట్యూబ్ అవన్నీ షేర్ చేద్దాం, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అందుకనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ దట్ గైస్. ఐ కాంట్ వెయిట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. సో మచ్ ఇస్ హ్యాపెనింగ్. సారీ, నేను ఎమోషనల్గా సారీ ఫర్ బీయింగ్ లిటిల్ వీక్ ఇన్ దిస్ సిచ్యువేషన్, బికాస్ మీ ఇషిత, శ్రీనిక ఆర్ లైక్
we cannot leave America once again without Ganesh. Like that's the stage we are in. Like I don't want to go without Ganesh. Like we don't అసలు ముందే చెప్పారు అనమాట, ఇష్ట చిన్నకి లేదు మనం వెళ్ళిన తర్వాత మనతో వచ్చేస్తారమ్మా అని. అండ్ ఇఫ్ నౌ దర్ డాడ్ డస్ నాట్ కమ్ బ్యాక్, దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు గో అండ్ ఇట్స్ టూ కాంప్లికేటెడ్, రైట్? బికాస్ ద స్కూల్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ మేము మాకు కొన్ని ఎదుర్కొన్నాం. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా అవుతుంది అలా అవుతుందని. బట్ యా, దిస్ shit happens, man. Lot of shit happens and you are just so helpless and you are just so uncertain about what's going to happen in future. But yeah, that's life and it teaches us so many things, and it also gives us opportunities to explore other areas like Return to India, which I just started. And also a lot of you are thinking నేను ఏదో multitasking చేస్తున్నానని. No guys, I'm not doing multitasking. When I was focusing on Return to India and my studies, నేను చాలా యూట్యూబ్ తగ్గించేసాను. Secondly, I have Ganesh help now while handling the kids a little bit, and వాళ్ళకి హోంవర్క్స్ అది ఇది ఉండవు కదా. రైట్ నో దే ఆర్ హాలిడేస్, సో వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటారు, కాసేపు వాళ్ళతో మెమరీ స్పెండ్ చేస్తాము. అండ్ పునర్వి ప్లాట్ఫామ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ దట్ మచ్ ఆన్ ఇట్. Sindhu and my team members, we are at a stage where they can manage the platform, and the platform is like already so much automated. We are actually planning to launch a new website anamata. So that's the only thing నేను అప్పుడప్పుడు వర్క్ చేస్తాను with the development team, వెబ్సైట్ గురించి. అండ్ ఎప్పుడైనా మార్కెటింగ్కి కొంచెం హెల్ప్ చేస్తాను, రీల్స్ మేకింగ్ అలాగా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ amazing teams, Sindhu, Mansa, Ruchita, like they have taken the ownership and they handle it very well. So a big thanks to them, because if they were not doing that, I wouldn't be doing exploring other areas, all of this. So yeah, big thanks to them. And okay, what else want to say? లెట్ మీ చెక్. ఈ వీకెండ్ మళ్ళీ మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అంటే మళ్ళీ షార్లెట్ నుంచి ఇంకొక చోటుకి అయితే వెళ్ళబోతున్నాం. సో వీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ కంటిన్యూస్గా నేను వీడియోస్ స్లోగా ఐ కమ్ బ్యాక్ అండ్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. బికాస్ మే మంత్ మేము ఫ్రీ చేసాము, జూన్ మంత్ ఇస్ నో లాంగర్ ఫ్రీ. బికాస్ ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నారు రిటర్న్ టు ఇండియా, దర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ ఫుల్ టైమ్ జాబ్. వన్ ఆఫ్ దెమ్ యాజ్ అ న్యూ బేబీ, బట్ స్టిల్ ఒక్క కాల్ కూడా మిస్ అవ్వకుండా దే హ్యావ్ బీన్ సో ప్రొఫెషనల్ అండ్ దే ఆర్ లవింగ్. Like when I asked them like how it has been like this 1 month, and their response was like it is so satisfying. అంటే లెగసీ ఇంకొకరితో మనం మాట్లాడి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాం అంటే ఇట్స్ సో సాటిస్ఫైయింగ్ అంటున్నారు. అండ్ every single person we have spoken to so far has appreciated our efforts. You can see all the testimonials over here అండి. డెఫినెట్గా గుడ్ ఎక్కడ ఉంటుందో కొంచెం బ్యాడ్ కూడా ఎక్కడ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే స్కెడ్యూల్ చేసిన టైమింగ్లో అసలు దే డోంట్ ఈవెన్ గివ్ ఎ హెడ్స్ అప్, దే జస్ట్ క్యాన్సిల్ ఇట్, ఆర్ దే డోంట్ ఈవెన్ కేర్ టు గివ్ ఎ ఫీడ్బ్యాక్. అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఐ విష్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ టైమ్, బట్ ఎప్పుడైతే ఫ్రీగా బుకింగ్ ఉంటుందో రెస్పెక్ట్ అనేది ఉండదు. మన టైంకి రెస్పెక్ట్ ఇంకొకరు ఇచ్చేది, వాళ్ళు డబ్బులు పెడితేనే ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో మేము ఇంకా జూన్ మంత్ నుంచి అయితే మినిమం ఫీ ఫాలోఅప్ కాల్ అయితే $15 అండ్ న్యూ కాల్ 40 minutes కన్సల్టేషన్ కాల్ అయితే $25 is what we charge. We are telling like very openly, you're not required to book it like if you don't want, కానీ మా టైంకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. అండ్ అమెరికాలో గ్రాసరీ షాప్కి వెళ్ళినా 3 to 4 times మోర్ మనీ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ మినిమమ్, లైక్ వెరీ వెరీ లెస్ ఫర్ ద ఎనర్జీ వీఆర్ స్పెండింగ్ ఆన్ రీసెర్చింగ్ ఎవ్రీథింగ్. లేదు అసలు మీకు అసలు ఐడియా లేదు దీని గురించి అంటే మీరు ఫ్రీగా కూడా కన్సల్టేషన్ కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ గెట్ టు నో us, get to know the team, ask your questions, and if we feel like we're confident that we can answer your questions, only then మీరు బుక్ చేసుకోండి. సో యూ కెన్ డెఫినెట్లీ బుక్ ఎ ఫ్రీ కాల్. ఇట్స్ ఎ ఫ్రీ ఇంట్రడక్షన్ కాల్ యూ గైస్ కెన్ బుక్ టు గెట్ టు నో us guys. సో దట్స్ వేర్ వీఆర్ ఇన్. నాకు కొంతమంది అన్నారు కూడా, బాగుంది మీరు ఇలా లైఫ్ కోచింగ్ చేస్తున్నారు, అంతా బాగుంది, కానీ డూ యూ థింక్ లైక్ డబ్బులు కట్టి జాయిన్ అవుతారని మీరు అనుకుంటున్నారా, ఫ్రీగా ఉంటే చేస్తారు అందరూ అని? I agree, yeah, maybe ఫ్రీగా ఉంటే అందరూ జాయిన్ అవుతారు. మేబీ టుమారో ఐ విల్ చార్జ్ సంథింగ్, దే మైట్ నాట్, బట్ దానికి భయపడి ఐ డోంట్ వాంట్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ ఐఎమ్ లైకింగ్ టు డూ. సో ఫ్యూచర్ సంగతి ఫ్యూచర్ చూసుకుందాము. ఐఎమ్ నాట్ టూ మచ్ వరీడ్ అబౌట్ మై రెవెన్యూ సోర్స్ అట్ దిస్ టైమ్, థ్యాంక్స్ టు ద 9 to 5 విచ్ ఐ డిడ్ ఆల్ దీస్ ఇయర్స్. నాకు కొంచెం అంటే కొద్దిగా సేవింగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ విల్ గివ్ మీ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ అట్ దిస్ టైమ్. అండ్ సెకండ్లీ, థ్యాంక్స్ టు యూట్యూబ్ విల్ గివ్ మీ సమ్ మనీ ఆన్ మంత్లీ బేసిస్, విచ్ ఇస్ లైక్ అగైన్ నాట్ ఫర్ ఎ లగ్జరీ లైఫ్, బట్ ఈ టైంలో ఎంతో కొంత వస్తే
పర్వాలేదు చాలు. సో ఐ విల్ కంటిన్యూ యూట్యూబ్, ఐ విల్ కంటిన్యూ డూయింగ్ సమ్ కొలాబరేషన్. సో ఐ థింక్ దట్ షుడ్ బి ఇనఫ్ అండ్ ఐ కెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ దిస్ లైఫ్ కోచింగ్ ఏరియా విచ్ ఐ రియలీ లైక్. అండ్ చాలామంది ఆర్ ఆల్సో ఆస్కింగ్ మీ మీరు ఏ యూనివర్సిటీలో చేస్తున్నారు అదంతా అని. గైస్, సైకాలజీ ఇస్ సంథింగ్ ఐ హ్యావెంట్ స్టార్టెడ్ yet. యాక్చువల్లీ ఐ అప్లై టు ద మాస్టర్స్ ప్రోగ్రామ్. నాకు ఆల్రెడీ బుక్స్ కూడా వచ్చేసినాయి, కానీ నేను బుక్ ఓపెన్ చేసి చదవటం స్టార్ట్ చేస్తే నాకు ఇలా చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు మెడిసిన్ ఇస్ సో కాంప్లికేటెడ్, రైట్? కాగ్నిటివ్ థెరపీ అని ఇలా కనిపించింది. అండ్ ఫ్రాంక్లీ ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, దిస్ ఇస్ సో హార్డ్. సో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ లైఫ్ కోచింగ్. నాకు నెక్స్ట్ మంత్ ఇది అయిపోతుంది అనమాట. సో ఐ విల్ బీ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ లైఫ్ కోచింగ్ లైక్ ఎనీ పర్సన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ దెన్ ఐ విల్ స్లోలీ స్టార్ట్ స్టడీయింగ్ ఫర్ సైకాలజీ. ఆల్సో నాకు ఒక డెసిగ్నేటెడ్ స్పేస్ కావాలి. రైట్ నౌ వీఆర్ లైక్ లివింగ్ ఆన్ ద రోడ్స్, అక్కడికి ఇక్కడికి వాళ్ళింటికి వీళ్ళింటికి. ఇన్స్టాగ్రామ్లో అసలు నేను ఇన్స్టాగ్రామ్ వాడటం కూడా తగ్గించేసాను. అందులో రీల్స్ చూసే సోషల్ మీడియాలోకి వెళ్ళే టైమే ఉండట్లేదు నాకు. ఎప్పుడైనా చూసినా సరే ఐ చెక్ ఫర్ లైక్ స్టూడెంట్ మోటివేషన్ అని, స్టడీ మోటివేషన్ అని కొన్ని పెట్టి చూస్తూ ఉంటాను. అండ్ వాళ్ళందరూ మంచిగా డెస్క్ ఆర్గనైజ్ చేసుకుని అలా నోట్స్ పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. చూడండి, మెడికల్ స్టూడెంట్స్ ఎస్పెషలీ. నాకు ఎంత బాగా అనిపిస్తుందో దేవుడా, నాకు ఒక రూమ్ ఉండి, నాకు అలా డెసిగ్నేటెడ్ ఏరియా ఉండి, ఐ విష్ ఐ కెన్ స్టడీ is what I am manifesting right now. So I hope very soon I'll have that room and I'll sit and study. But again, life coaching for me personally, I'm loving it. There is so much you can go deep in this as well. I will learn more. And psychology is like very deep. It deals with depression, anxiety, like inka చాలా మెడిసిన్స్ ఇచ్చేది అదంతా ఉంటుంది కదా. సో ఐ డోంట్ నో వెదర్ ఐ వాంట్ టు గో దట్ డీప్ ఆర్ నాట్ అట్ దిస్ టైమ్. సో జాయిన్ అయ్యాను, చూద్దాం. నాకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేస్తాను. బికాస్ దట్స్ ద లాంగ్ టర్మ్, మినిమం 2 to 3 years పడుతుంది టు ఫినిష్ సైకాలజీ. దట్స్ వెరీ లాంగ్ టర్మ్. ఫర్ నౌ అయితే ఐ వాంట్ టు గెట్ స్టార్టెడ్ విత్ దిస్ అండ్ దెన్ సీ వేర్ ఐ వాంట్ టు బీ ఇన్ ఫ్యూచర్. ఐఎమ్ వెరీ ఓపెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ ఆఫ్ దిస్ బికాస్ ఐ నో మై జర్నీ ఆఫ్ మైండ్, మై ఎక్స్పెరిమెంటింగ్, మై ఎక్స్ప్లోరింగ్ దిస్ ఏరియాస్ మైట్ మోటివేట్ you to learn something, to focus on your growth, or to I don't know, whatever, guys. So this is a short video. I just wanted to come here and share all of this. I don't know if this video made any sense to you, but నాకు ఇలా వచ్చి మాట్లాడాలనిపించింది. బికాస్ స్టోరీస్లో కూడా నేను అసలు మాట్లాడటం మానేశాను. బాబోయ్, నా కనెక్షన్ పోయిందేమో అనిపించింది. బట్ ఐ వాంట్ టు స్టే కనెక్టెడ్ విత్ యూ ఆల్. Keep supporting me, guys. Keep thank you so much for all your love towards our family, towards Ishta, Shrinika and all of us. It means so much. Thank you for this 5 years of journey. Very soon I will come back with another video. Chalo mari, bye, take care, lots of love. Itla me Sahaja Madhuri.